ఇప్పుడు గొల్లపూడి వీరస్వామి అండ్ సన్స్ వాళ్ళు షాల్ పెడుతున్నారు, మరి వాళ్ళు అక్కడి నుంచి అన్ని పుస్తకాలు తీసుకురావాలి, వాళ్ళు అకామిడేషను అవన్నీ ఎక్కడ ఉంటాయి, వాళ్ళు ఎట్లా చేస్తారు? మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది వాళ్ళ అకామిడేషన్ మనం ఏం కానీ పుస్తకాలకు వాటి సెక్యూరిటీ కానీ అవంతా మనం అరేంజ్ చేస్తాం సార్. మనకు ప్రాబ్లం ఉండదు, ఏ బుక్ బయటకు పోవటం కానీ ఉండదు. ఆ 10 రోజులు మనమే సెక్యూరిటీ బుక్స్. వాళ్ళు ఎక్కడ హోటల్ ఉంటారా? వాళ్ళు హోటల్లో బయట తీసుకుని వాళ్ళు పర్సనల్గా ఉంటారు, ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు ఉండి రోజు వచ్చి వాళ్ళు కూడా బాగుంటుంది. వాళ్ళు దాదాపు గొల్లపూడిలో చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు. అవును, వాళ్ళకి మంచి ప్రాఫిట్ 3 స్టాళ్ళు పెడతారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు మన హైదరాబాద్ బుక్ ఫేర్ ఏంటంటే ఇండియాలో థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్ వస్తుంది. రెవెన్యూ కానీ పబ్లిక్ రావటానికి కానీ. ఓకే. వేరే సాట్ అంటుండదు. ఇప్పుడు మన ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి మన హైదరాబాద్ పుస్తకాలు స్టాల్లో పెట్టుకుని వాళ్ళు లాభాలు తెలుతారు, కానీ మనం వేరే సాట్కి వెళ్తే అంత లాభాలు రావు సార్. ఓకే. ఇప్పుడు విజయవాడ కానీ ఇంకో సాట్కి వెళ్తే మనం అంత ఇన్కమ్ రాదు, మనకు పెట్టిన పెట్టుబడి కంటే మన ఖర్చులకి రావు. అదే వాళ్ళు ఇక్కడికి వచ్చి బయట నుంచి వచ్చిన వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన రెవెన్యూ వాళ్ళకి ఇప్పుడు 10,000 ఖర్చు పెడితే 20,000 వస్తుంది, వాళ్ళకి హ్యాపీగా వెళ్తారు. ఇక్కడ లాస్ అనేది ఉండదు. మన హైదరాబాద్ బుక్ ఫేర్ అది మన హైదరాబాద్ గడ్డ, మనకి వచ్చిన వాళ్ళకి ఫుల్ఫిల్ వాడికి హ్యాపీగా వెళ్తాడు. అందుకే హైదరాబాద్కు పోయిన స్టార్ 450 స్టాల్స్ వచ్చినాయి, కొంతమంది తగ్గించాము. ఓకే. కొంచెం పాత పుస్తకాలను ఇబ్బంది పెట్టి వాళ్ళని పిలిచిన ఆయన ఇన్ని కాదు కొంచెం చూడండి అంటే వాళ్ళు ఓల్డ్ బుక్ స్టాల్ కూడా కొంచెం కన్సిడర్ అయ్యి సరే సార్ ఇక్కడ చేద్దామని చెప్పి వాళ్ళని తగ్గించాం. లేకపోతే 450 స్టాళ్ళు వచ్చినాయి సార్, పెట్టలేము మనం. 450 స్టాల్ అంటే మనం మెయింటైన్ చేయలేము, అక్కడ కొంచెం కష్టం అయిపోతుంది. ఓకే. ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి తెలుగు పుస్తకాలు ఎక్కువ కొంటున్నారా, ఇంగ్లీష్ పుస్తకాలు ఎక్కువ కొంటున్నారా? మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగు పోతున్నాయి సార్. ఇంగ్లీషు నేషనల్ వరల్డ్ లాంగ్వేజ్ కాబట్టి అది మనం కథనం కానీ, బట్ మనకు తెలిసి మన సర్కిల్లో మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పుస్తకాలు బాగా. ఓకే. అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది కొంటున్నారు దీన్ని బట్టి? అవును సార్. ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు, 25 ఇయర్స్ నుంచి జనాలు యూత్ వస్తున్నారు సార్. మెయిన్ ముఖ్యంగా యువకులు వచ్చి వాళ్ళు చదువుతున్నారు, అట్ ద సేమ్ టైం దాన్ని రివ్యూ చేసుకుని బుక్కులు రాస్తున్నారు వాళ్ళు ఓన్. ఓకే. లోపల నవ్వించుకుంటే వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళ అభిప్రాయాలను ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు వాళ్ళు రాస్తున్నారు. ఓకే. అట్లాంటి పుస్తకాలు చాలా వచ్చినాయి ఈ మధ్య. అవి కూడా ఫేస్బుక్ కానీ అమెజాన్ వీటిలో పెడతాం వల్ల సేల్స్ కూడా బాగుంటాయి సార్. రిటైల్గా వచ్చి షాపులు కొనేవాళ్ళు ఉన్నారు, ఆన్లైన్లో కూడా బాగానే పోతుంది. అదే ఇప్పుడు మీరు తెలుగు యూనివర్సిటీ, ఐకాసు ఇలాంటి చోట కూడా పెట్టారు కాబట్టి స్టాల్స్ పెట్టారు కాబట్టి సార్ హైదరాబాద్లో ఎంతమంది ఆస్ట్రాలజర్లు ఉండొచ్చు? వేలల్లో ఉంటారు సార్. వేలల్లో ఉంటారు, వందలు కాదు, వేలల్లో ఉన్నారు మనవాళ్ళు. ఎంఏ చేసిన వాళ్ళు వేలల్లో ఉండరు. ఓకే. వందలు కాదు. చైతన్యం బాగా వచ్చింది. అంటే దీనికి కారణం ఏంటంటే 4 చోట్లకి వెళ్ళటం, ఎవరు చెప్పింది సాటిస్ఫై అవ్వకపోవటం, చివరికి మనమే నేర్చుకుందాం అని కూడా మొదలు పెట్టడం. ఎస్ సార్. అసలు ఇది ఏందో దీని సంగతి చూద్దాం. వాళ్ళు ఏది చెప్తారు అది కాదు, వీళ్ళు చెప్తారు ఇది కాదు, ఏది కాదు. అదే కాబట్టి దీన్ని అసలు ఇది ఏంది, అసలు ఉందా లేదా, అవునా కాదా నేర్చుకుందాం అని దాంట్లో నేర్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవును సార్. అట్లా వచ్చి కొంచెం కొంతమంది ఏమవుతారంటే కొంచెం అది వెళ్ళంగానే రాదు కదా. అవును. సబ్జెక్ట్ చాలా హార్డ్ సబ్జెక్ట్. అవును. వాళ్ళు ఏంటంటే కొంచెం నిదానంగా కొంచెం వాళ్ళకి అంటే గ్రహాలు అనుకూలించి వాళ్ళకి యోగం ఉంటే ముందుకెళ్తాడు. లేదనుకో ఒక 1 year తర్వాత ఈయన డ్రాప్ అవుతాడు, వెళ్ళలేడు ముందుకి. అదే బలవంతాన్ని చేరినా కానీ అవును గ్రహాలు అనుకోవద్దు, లేకపోతే ఈయనకి యోగం ఉండి చదివి గ్రహాలు ఈయన యోగం ఉంటేనే ముందుకెళ్తాడు. లేకపోతే మధ్యలో డ్రాప్ అయ్యి సర్టిఫికేట్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. రీసెర్చ్ చేయలేడే కదా. అదే ఆ సర్టిఫికేట్ పెట్టుకుంటాడు తప్పిస్తే సబ్జెక్ట్ ఉండదు. మరి ఇప్పుడు యూట్యూబ్లో చాలా సబ్జెక్ట్ అంతా యూట్యూబ్లో వచ్చేస్తుంది. మీ పుస్తకాల్లో ఉన్న సమాచారం కూడా యూట్యూబ్లో పెట్టేస్తున్నారు, అయినా పుస్తకాలు కొంటున్నారా? కొంటున్నారు సార్. యూట్యూబ్లో ఏంటంటే ఇప్పుడు ఏదో చెప్తారు, అది ఎంతవరకు వాస్తవం తెలియదుగా. అదే పుస్తకం ఉంటే ఏంటంటే ఇది స్టాండర్డ్ ఇది దాని ప్రూఫ్ ఉంటుంది. అదే యూట్యూబ్ దానికి ప్రూఫ్ ఏముంటుంది, ఎక్కడ తెచ్చి రాస్తారు ఏందో, వాస్తవం తెలియదు. పుస్తకంలో ఏంటంటే వాస్తవమే ఉంటుంది ఎక్కువ. ఓకే. కల్పితాలు ఉండదు దీంట్లో, అంటే రీసెర్చ్ పరంగా చేసి రాస్తారు కాబట్టి ఎక్కువ పుస్తకాలు లైక్ చేస్తారు సార్. యూట్యూబ్లో అంటే వచ్చిపోయేది, ఇది ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉండేది పుస్తకం అనేది. ఇది కొన్ని పూర్వం నుంచి తాళపత్రాలు వచ్చాయి, దాని నుంచి పుస్తకం ఇవన్నీ టెక్నాలజీ పెరిగింది కదా సార్, ఇవి నిరంతరం అవుద్ది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ఫోన్లు వచ్చినప్పుడు కొంచెం ఫోన్ మీడియా ఇవి వచ్చినప్పుడు ఏంటంటే టెలిఫోన్ రేన్స్ ఇవి వచ్చినప్పుడు తగ్గింది కొంత పుస్తకాలు సేల్స్ అప్పట్లో. ఓకే. ఇప్పుడు పుస్తకాలు పెరిగింది సార్. ఇప్పుడు కొంచెం పుస్తకాలు జనం వస్తున్నారు. ఫోన్ కాదురా నాయన, యూట్యూబ్ ఇవి కాదని పక్కనే. ఇప్పుడు ఏఐ రాబోతుంది, ఏఐ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కూడా గూగుల్ ఇవన్నీ చాట్ జీపీటీ అని వచ్చిన తర్వాత ఈ కొంటారనుకుంటున్నారా పుస్తకాలు భవిష్యత్తులో, లేదా పుస్తకం ఇక చచ్చిపోద్ది అనుకుంటున్నారా? లేదు సార్, ఉంటుంది. ఇప్పుడు స్టడీ బుక్స్ కొంత తగ్గింది కానీ ఈ జనరల్ బుక్స్కి ఉంది సార్ లైఫ్. ఓకే. ముఖ్యంగా ఆధ్యాత్మిక పుస్తకాలు వీటికి డెఫినెట్గా ఉంది. మన సనాతన ధర్మం ఇవి అంతా కూడా చూద్దాం. భారతీయ సంప్రదాయ వీటి మీద చదివేవాళ్ళు ఉండారు సార్. ఇది ఎప్పుడు నిరంతరం జరుగుద్ది, ప్రక్రియ ఆగదు ఇది. ఓకే. ఇక స్టడీ బుక్స్ అంటావా ఈ కొంచెం వాటిలో ఏంటంటే ఈ
ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ అవటం వల్ల కొంచెం అటు తగ్గొచ్చాము, కానీ అదే ఈ పుస్తకాలకు మాత్రం ఇక ఎప్పుడు లేదండి. ఇది మనం తెలుగు ఉన్నంత వరకు ఈ దేశం వరకు నిరంతరం జరుగుతూ ఉంటుంది, ఆగదు. ఇంకో రకంగా ఉండొచ్చాం కానీ పుస్తకం అనేది ఆగదు సార్. ఓకే, థ్యాంక్ యూ సోమబాబు గారు. మొత్తానికి తెలుగు వెలుగుని ప్రసాదించారు మీరు పుస్తకాల ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఛానల్కి మీకు